ఒంటిమిట్ట గ్రామంలోని రామయ్య అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు. వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేసే రామయ్య ఆస్తులు తన కొడుకులకు పంచడం పెద్ద సమస్యగా మారింది. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. మంచాన పడ్డాడు రామయ్య. వెంటనే కొడుకులను పిలిచి, నాయన్లారా, ఎన్నాళ్ళో బతుకుతానో నాకే తెలియదు. నేనుండగానే ఆస్తి పంపకాలు ఎవరికి ఇవ్వాలో ఇచ్చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. మీ ఆలోచన కూడా చెప్పండి. నా తర్వాత మీరు ఆస్తుల కోసం కుమ్ములాడుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నేను వ్యవసాయం చూసుకుంటా అన్నాడు టక్కున పెద్దవాడు. నేను ఊళ్ళో వ్యాపారాలు చూసుకుంటా నాన్న అన్నాడు రెండోవాడు. మిగతా ఊళ్ళో ఉన్న వ్యాపారాలు నేను చూసుకుంటా అన్నాడు మూడోవాడు. ఇక మిగిలింది నీటి మీది వ్యాపారాలు. ఆఖరి వాడి వైపు తల తింపి రామయ్య చూశాడు. వాడు మౌనంగా ఉండి, నేను నిన్ను చూసుకుంటా నాన్న అన్నా. నిన్ను కంటి రెప్పలా కడదాకా చూసుకుంటాను నాన్న. నువ్వు నాకేం ఇవ్వనక్కర్లేదు. జన్మనిచ్చావు చాలు. ఇంతటి వాణి చేశావు చాలు అన్నాడు. చిన్నవాడి మాటలకు మిగతా వాళ్ళు సిగ్గుపడ్డారు. నన్ను క్షమించు నాన్న అని ఆస్తి పంపకాలు గొడవలేమీ వద్దు. ఉన్నదేదో అందరం కలిసి చేసుకుందాం. కలిసే ఉంటాం. అంతా కలిసే నిన్ను చూసుకుంటాం అన్నారు. ముగ్గురు ఒకేసారి రామయ్య సంతోషంగా 4 దగ్గరికి తీసుకున్నాడు.